पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा मृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। సో లాస్ట్ క్లాస్లో మనం 7 rays గురించి కొన్ని పాయింట్స్ మనం చెప్పుకున్నాం. వాటి కొన్ని పదములు మనకి చెప్పారు. అలాగే 7 raysకి సంబంధించినటువంటి ఇంకొన్ని విషయాలు ఇప్పుడు చదువుకుంటాము. That there is such a thing as electricity that is probably accounts for all that can be seen, sensed and known. So చోట్లో శక్తి లేదా ఎనర్జీ ఇది ఉంది. దాన్ని ఏమన్నారంటే ఎలక్ట్రిసిటీ అన్నారు. అంటే ఒకదాన్ని ఒక వస్తువు, ఒక పదార్థం ఇంకొక పదార్థము లేదా పదార్థం రూపకల్పనకు వీటన్నిటికీ మూలంగా ఉన్నటువంటి దాన్ని ఏమన్నారంటే ఎలక్ట్రిసిటీ. ఎందుకంటే ఆయనకు ఎలక్ట్రిసిటీ అని ఎందుకన్నారు దాన్ని అంటే కనుక రెండిటి యొక్క సమ్మిశ్రమ చేత సృష్టి అంతా కూడా ఏర్పడుతోంది. ఆ రెండింటినే ప్రకృతి పురుషులు అన్నారు. దాన్నే పాజిటివ్ నెగిటివ్ అన్నారు. దాని చేత మాత్రం ఏర్పడుతుంది కూడా దాన్ని ఎలక్ట్రిసిటీ అన్నారు. సో ఎలక్ట్రిసిటీ చేత మనం చోట్లో ఉన్నటువంటి దాన్ని దర్శించగలుగుతున్నాం, మనకి స్పృశించగలుగుతున్నాం, మనకి తెలుసుకోగలుగుతున్నాం. And that the entire universe is a manifestation of electrical power. All this may be stated and is today coming to be recognized. But when that has been said, the mystery remains and will not be revealed, even in partial measure, until the middle of the next century. So, 2050 అయ్యేటప్పటికి మనకి సృష్టిలో ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ వీటి మీద ఒక చక్కటి అవగాహన ఏర్పడుతుందని అంటున్నారు. ఎప్పుడు చెప్పారు? 1900 అంటే 100 years బ్యాక్ చెప్పేశారు. ఇప్పటికి దాని యొక్క విధానం మనం చూస్తున్నాం. అప్పటి మీద ఇప్పుడు చూస్తే మానవుడు ఈ చోట్ల ఉన్నటువంటి వాటి విషయాల్లో తెలుసుకోవడంలో కొంత పురోగతి సాధించారని మనం చెప్పవచ్చు. Then revelation may be possible as there will be more initiates in the world, and inner vision and inner bearing will be more generally recognized and present when man arrives at a better understanding of the etheric body and its 7 force centers, which are all related to the 7 rays, and in their expression show the 7 characteristics and techniques which are here tabulated anent the rays. Then some further light can intelligently be thrown upon the nature of the 7 types of electrical phenomena which we call the 7 rays. చోట్లో మనకి ఎథరిక్ బాడీ అంటే ఏమిటి, అలాగే 7 force centers అన్నటువంటి ఒకటి పనిచేస్తున్నాయి చోట్లో. అవే జీవుల్లో ఉన్నటువంటి 7 centers. వీటి మీద ఒక చక్కటి అవగాహన ఏర్పడినప్పుడు ఈ 7 forces ఆఫ్ ది ఎలక్ట్రిసిటీనే 7 rays గా తెలుసుకోండి. ఎలక్ట్రిసిటీ అన్నటువంటిది అంటే చోట్లో ఉన్నటువంటి ఎనర్జీ. దీన్ని 7 types of energies గా దర్శించండి. దాన్నే 7 rays అని అన్నారు. ఆ పాయింట్ గుర్తుంచుకోండి. On the path of return and in connection with the process of detachment, which marks the progress of the soul towards release and the ending of the period of appropriation, certain passages in a treatise on white magic give clearly the intended technique. So, ఈ 7 energies గా ఉన్నటువంటి వాటిని మనం దర్శించడం
ఇదంతా కూడా సోల్ లెవెల్లో జరిగేటువంటి కార్యక్రమం కాబట్టి ఆ కార్యక్రమంలోకి వెళ్ళాలంటే మనం కొంత సాధన అంటే దాంతో పాటు మెడిటేషన్ అంటే కూడా ఎంతో అవసరం. అందు గురించి ఆయన ఇక్కడ మనకి ట్రీటైస్ ఆన్ వైట్ మ్యాజిక్ లో ఈ 7 రేస్ కి సంబంధించినటువంటి 7 మంత్రమ్స్ ఇచ్చారు ఆయన. అవన్నీ మనం అప్పుడు చదువుకున్నాం. అదే ఇక్కడ మళ్ళా మనకి అవే మంత్రములు ఇచ్చారు. సో వీటిని మనం చక్కగా మనం ఈ 7 రేస్ కి సంబంధించినటువంటి 7 మంత్రాలను వీటిని చక్కగా ధ్యానించడం చేయడం అవుతుందంటే అంటే ఒకసారి కాదు, అలా ధ్యానం చేస్తుంటే చోట్లో ఉన్నటువంటి ది 7 కాన్సెప్ట్ అంటున్నది మనకి చక్కగా దర్శనం అవుతుంది. అవి ఈ 7 మంత్రాలు. ఇవన్నీ కూడా మనం గతంలో చెప్పుకున్నాం కాబట్టి మనం నెక్స్ట్ లెసన్ లోకి వెళ్ళిపోదాం. దే ఆర్ యాజ్ ఫాలోస్ అండ్ ఆర్ ఫౌండ్ ఇన్ పేజెస్ 288 అండ్ 289. మీకు వైట్ మ్యాజిక్ లో 288, 289 పేజీలో ఇచ్చారు. అదంతా కూడా అక్కడ మనం చదివి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం మనం. సో 7 రేస్ కి 7 మంత్రమ్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ 7 మంత్రమ్స్ కూడా మనం వీటిని చక్కగా ధ్యానించుకోవడం చేత ఏమవుతుందంటే సోల్ లెవెల్లో వీటికి చక్కగా దర్శనం అవడం. ఈ 7 టైప్స్ ఆఫ్ రేస్, 7 ఎనర్జీస్, 7 టైప్స్ ఆఫ్ 7 ఫోర్సెస్ ఇన్ ఎలక్ట్రిసిటీ, ఇవన్నీ కూడా వీటికి చక్కగా వాటి యొక్క విషయములు ఇవన్నీ కూడా చక్కగా దర్శనం అవుతాయి కనుక అది. సో దిస్ కంప్లీట్స్ అవర్ ఫస్ట్ చాప్టర్. So now we are proceeding with the second chapter. Second chapter is the 7 laws of soul or group life. అంటే ఈ 7 మెడిటేషన్స్ మనం చేసుకోవడం చేత ఏమవుతుందంటే ఇప్పుడు సోల్ లెవెల్లో జరగాల్సినటువంటి కార్యక్రమం ఇది స్టార్ట్ అవుతుంది. అప్పటిదాకా ఏంటంటే ఇప్పుడు పర్సనాలిటీ లెవెల్ నుంచి సోల్కి వెళ్ళడం వరకే మనం చదువుకుంటూ వస్తాం. ఇప్పుడు ఈ సెకండ్ పార్ట్ అంతా కూడా సోల్ లెవెల్లో వీడు చేసుకోవాల్సినటువంటి విధానమే మనకి ఎక్కువగా ఎక్స్ప్లెనేషన్ ఇదంతా ఇటు వెళ్తుంది. అందులోంచి సోల్ లెవెల్లో వీడు సాధన అంటే చక్కగా సాగడానికి ఈ 7 మెడిటేషన్స్ చాలా అద్భుతమైనటువంటి ఇవన్నీ కూడా కనుక అవి మనం ఆ రకంగా ధ్యానించుకోవడం చేత మనం నెక్స్ట్ చాప్టర్ లోకి వెళ్తాం అన్నమాట. సో దీనికి ఏంటంటే 7 లాస్ ఆఫ్ సోల్ ఆర్ గ్రూప్ లైఫ్. ఈ సోల్ లెవెల్లో జర 7 లాస్ ఉన్నాయని చెప్తున్నారు. ఒక్కొక్క లా గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తారు మనకి. ఈ 7 లాస్ ఆఫ్ సోల్ అనేటువంటి విషయం మనకి ఈ చాప్టర్ లో మనకు ప్రధానంగా ఇప్పుడు చెప్తారు. We come now to a selection of our study of the soul and its life, which is of real moment to all who live or begin to live and function as conscious souls. ఎవరైతే కాన్షియస్ సోల్స్ గా అయ్యారో వాళ్ళకి ఇప్పుడు చెప్పబోయేటువంటి విషయములంతా కూడా చక్కగా దర్శనం అవుతాయని అంటున్నారు. అంటే సోల్ గా ఉండుట అంటున్నది సాధన చేయాలి. ఈ చాప్టర్ లోకి వెళ్ళడానికి ముందు మనం సోల్ మెడిటేషన్ అంటుండే దాన్ని మనం చక్కగా చేసుకుంటూ వస్తే మనకి ఎసెన్షియల్స్ ఆఫ్ మెడిటేషన్ నాన్నగారు రాసినటువంటి గ్రంథం చిన్నది అయినా అందులో ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు ఎక్స్ప్లెయిన్ చేశారు. అందులో సోల్ మెడిటేషన్ అంటుండేది ఒక పాయింట్ కూడా అందరూ చెప్తారు నాన్నగారు. సోల్ మెడిటేషన్ అంటుండే చక్కగా చేసుకుంటూ ఉంటే మనకి సోల్ యందు మనం ఉండడం అంటుండేదిగా మనమే సోల్ అంట ఐఎమ్ సోల్ అంటుండేది మనకి తెలిసినప్పుడు అప్పుడు ఫర్దర్ స్టెప్స్ ఇప్పుడు ఇందులో మనకు వస్తాయి. టు ఆల్ హూ లివ్ అండ్ ఫంక్షన్ యాజ్ కాన్షియస్ సోల్స్ త్రూ డెఫినెట్ అలైన్మెంట్ అండ్ అటోన్మెంట్. చక్కగా వీడికి సోల్కి ఇప్పుడు ఒక పర్సనాలిటీకిను సోల్కి చక్కటి అలైన్మెంట్ అటోన్మెంట్ అవ్వాలి. అయినప్పుడు దిస్ సెక్షన్ విల్ హౌఎవర్ బి రిలేటివ్లీ అబ్స్ట్రూస్ టు ఆల్ దోస్ హూ లివ్స్ ఆర్ సెంటర్డ్ ఇన్ ద పర్సనాలిటీ డౌన్ ద ఏజ్ ఆఫ్ ద స్క్రిప్చర్. అది అంటే ఇది పర్సనాలిటీ లెవెల్లో ఉన్నటువంటి వాడికి దీని విషయం పెద్దగా బోధపడదు. కొంత సోల్ లెవెల్కి రండి, కొంత కాదు అసలు సోల్గా ఉండండి. కొంత అన్నటువంటి వాడు నేను అనేసాను కానీ ఆయన సోల్గా ఉంటూ ఉండడం అంటుండే చక్కగా అభ్యాసం చేసుకుంటూ ఉంటే నెక్స్ట్ స్టెప్స్ ఆఫ్ సాధన అంటున్నది ఇందులో ఇవ్వబడుతుంటుంది. అందు గురించి ఈ గ్రంథాలు మనం చదువుకుంటున్నప్పుడు తప్పకుండా మనం ఎవరి పాటికి వాళ్ళం దూరంగా ఉంటున్నా చక్కగా రోజు కాసేపు ఈ విషయాలు మనం ధ్యానించుకోవడం చేత ఏమవుతుందంటే సోల్ లెవెల్లో చక్కగా విచ్చుకోవడం అంటుంది జరుగుతుంది. ఆ విచ్చుకుంటున్నప్పుడు అక్కడ మనం చేసుకోవాల్సినటువంటి సాధన ఎలా ఉంటుంది ఏంటి అనేటువంటి విషయం మనం ఈ చాప్టర్లో మనం చదువుకోవడానికి వెళ్తాం. Down the ages, the scriptures of the world and those who have attempted to elucidate them have been occupied with imparting to humanity an understanding of the nature of those qualities and characteristics which should distinguish all true believers, all true aspirants, and all sincere disciples, whether Christian or otherwise. So, ఎవరైనా కానీ ఈ భూమండలం మీద ఉన్నటువంటి ఎవరైనా సరే సోల్ లెవెల్లోకి వచ్చినప్పుడు వాడికి దర్శనమైనటువంటి లోకం వేరండి. సోల్ లెవెల్లో కన్నా పర్సనాలిటీ లెవెల్లో ఉన్నప్పుడు వాడికి దర్శనం అయ్యేటువంటిది వేరు. భగవద్గీత అయినా సరే,
సోల్ లెవెల్లోకి వెళ్ళి వీడు భగవద్గీత చదువుకున్నాడు అనుకోండి శంఖారావం, అప్పుడు దర్శనం అయ్యేటువంటి అందులో చెప్పబడినటువంటి విషయం వీడికి బోధపడేది వేరు. పర్సనాలిటీ లెవెల్లో ఉన్నటువంటి వాడు భగవద్గీత చదువుకోవడం వేరు. అందుగురించి అంటే ఇక్కడ ఊరిన మనకి అవగాహనకి నేను చెప్తున్నాను, అంత వేరే ఉద్దేశం లేదు. మాస్టర్ కే గారిని ఆ విచిత్ర వ్యక్తి అన్నారు, యు అగైన్ రీడ్ భగవద్గీత, మన అవగాహనకి అంతే. మాస్టర్ గారిని ఇక్కడ విషయం అంటే అంటే సోల్ లెవెల్లో ఉన్నప్పుడు మన భగవద్గీత యొక్క శ్లోకములు, వాటి తాత్పర్యములు, వాటి యొక్క వివరణలు బోధపడేది వేరుగా ఉంటుంది. పర్సనాలిటీ లెవెల్లో అర్థమయ్యేది వేరుగా ఉంటుంది. అందు గురించి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క లెవెల్లో ఉన్నటువంటి భగవద్గీతను మనకి ఇస్తారు. కొంతమంది రాశారు, అయినా ఎందుకు రాశారు మాస్టర్ గారు అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క లెవెల్లో భగవద్గీతను దర్శిస్తారు, వాళ్ళ దాని యొక్క వివరణలు అవన్నీ ఇస్తారు. సోల్ లెవెల్లో గడిపోయి అక్కడ వీడు కూర్చుని భగవద్గీత ఒక్కొక్క శ్లోకం కృష్ణుడు వీడికే డైరెక్ట్ గా చెప్తున్నాడు అన్నట్టుగా వీడి ధ్యానంలో కూర్చోరు. కృష్ణుడు వీడికే ఎవడైతే సాధన చేసుకుంటున్నాడో వాడికి డైరెక్ట్ గా చెప్తున్నాడు భగవద్గీత. సో అలా వీడు సోల్ లెవెల్లో గడిపోయి అక్కడ ధ్యానం చేసుకున్నప్పుడు సోల్ లెవెల్కి సంబంధించినటువంటి విధానం వీడు బోధపరచుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు అప్పుడు భగవద్గీత కానీ పురాణములు కానీ ఇవన్నీ బోధపడేది వేరుగా ఉంటుంది. అందుకని చదివే ఇష్టం అంటున్నారు ఇక్కడ. All true aspirants, all sincere disciples, whether Christian or otherwise, the teaching has always been given in terms of good behavior, of right action, and therefore given in terms of effects produced by the inner causes which have not always been specified. So basically all such virtues, good inclinations, and attempted sound, so ఎవడి అదే ఇది సోల్ తోటి లింక్ అప్ అయి ఉన్నటువంటి వాడికి మాత్రం ఈ రైట్ థాట్, గుడ్ రిలేషన్స్ ఇవి మాత్రమే ఉంటాయి. మంచి వర్చ్యూస్, మంచి భావములు కలిగి ఉండడం ఇవి మాత్రమే ఉంటాయి వాడు, ఇంక వేరేది ఉండదు. వాడు సోల్ తోటి లింకప్ అయింది లేదు మీకు అక్కడ తెలిసిపోతుంది. సోల్ తోటి లింకప్ అయ్యాడా వాడికి ఎప్పుడు కూడా గుడ్ రిలేషన్స్ ఉంటాయి. ఎటువంటి వాడితోటైనా సరే వీడు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడతాడు, ఎక్కువ మాట్లాడు. అందులో అందరితోటి వీడికి గుడ్ రిలేషన్స్ ఉంటాయి, బ్యాడ్ రిలేషన్స్ ఉండవు. ఎక్కువ మాట్లాడేసేపటికి ఏమవుతుంది, వీడికి వాడికి డిఫరెన్సెస్ రావచ్చు, ఏవైనా అవ్వచ్చు. ఎంతవరకు అవసరమో అంతవరకే మనం మాట్లాడుతూ ఉన్నాం అనుకోండి. ప్రపంచంలో వీలున్నంత వరకు మనకి పెద్దగా ఎవరితోటి మనకి మిస్అండర్స్టాండింగ్స్ పెద్దగా రావు. సో అలా మనం ఒక గుడ్ రిలేషన్స్ ఇవన్నీ వీడికి చక్కగా ఏర్పడతాయి. బేసికల్లీ ఆల్ సచ్ వర్చర్స్, గుడ్ ఇంక్లినేషన్స్ అండ్ అటెంప్టెడ్ sound qualities represent the emergence into expression upon the physical plane of certain energies and tendencies inherent in the soul itself. Inherent, సో సోల్లో ఉన్నటువంటి ఇన్హెరెంట్ టెండెన్సీస్ అవన్నీ కూడా పర్సనాలిటీ లెవెల్ ఎక్స్ప్రెషన్స్ లోకి వస్తున్నాయి అని మీరు దర్శించుకోవచ్చు. సో ఎంతసేపు చిరాకు పరాక్ గాను, ఎంతసేపు అవివో టెన్షన్స్ గాను, వాడిని తిట్టుకోవడం, వీడిని తిట్టుకోవడం, ఏమిటో వీడెవరు నా మాట అనరు, ఇంట్లో అందరు ఉంటారు కానీ ఇలా ఏవో ఎప్పుడు చిరాకు పరాక్గా ఉంటుంది అనుకోండి ఎప్పుడు. దట్ మీన్స్ వాడి సోల్ పర్సనాలిటీలో ఎక్కువ రిఫ్లెక్ట్ అవ్వలేదు అన్నట్టుగా మీరు దర్శించారు. సోల్ పర్సనాలిటీ లెవెల్లో ఎక్కువగా రిఫ్లెక్ట్ అయి ఉంటుంది అనుకోండి, ఎప్పుడు వీడు ఒకే ఒక చక్కటి శాంతివంతంగాను, ఒక చక్కటి ఆనందమయంగాను వీడి లైఫ్ వెళుతూ ఉంటుంది. అలా మనం పెట్టుకోవచ్చు. లేదా ఒక చక్కటి భావములు కలిగి చక్కటి విధానములుగా ఉంటూ, అంటే అందరి చేత చక్కటి ప్రేమ ఆప్యాయతలు పొందుతూ, వీడు ప్రేమ ఆప్యాయతలు పంచుతూ ఈ విధంగా ఉంటూ ఉంటుంది అని అంటున్నారు. Thus in their turn are governed by energies. సో సోల్ ఇట్ సెల్ఫ్ గా అన్నారు కదా, ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మనకి నెక్స్ట్ స్టెప్స్. సో thus in their turn are governed by energies అన్నారు. అంటే ఏంటి, వీడు సోల్ లెవెల్లో గడిపోయిన తర్వాత అప్పుడు వీడికి టీచర్స్ గా ఉండేవాడు వేరండి. స్కూల్లో ఉన్నంత వరకు టీచర్స్ గా ఉండేవాళ్ళు వేరు. కాలేజ్ లెవెల్లో గడిపోయిన తర్వాత టీచర్స్ గా అక్కడ కూడా టీచర్స్ ఉంటారు. పిహెచ్డి ఏదో ఎంఎస్సీ చేసినప్పుడు అప్పుడు కూడా టీచర్స్ ఉంటారు, కానీ అక్కడ టీచర్స్ వేరుగా ఉంటారు. ఆ విషయం చెప్తున్నారు ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. Thus, in their turn are governed by energies and laws which are of a nature different from those governing personalities. It is important to emphasize that this and to bear in mind that the powers of the soul as they are appearing in the world today constitute a body of phenomena which would have been regarded as magical, impossible and superhuman several centuries ago. సో ఏదైతే వీడు ఇప్పుడు చక్కగా దర్శనం అవుతోంది, చక్కగా తెలియబడుతోంది అని అనుకుంటున్నాడో, అంటే సోల్ గురించి చక్కగా వీడికి కొంత అవగాహనలోకి ఏర్పడుతోందో ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో, ఇదే కొన్ని సెంచరీస్ బ్యాక్ ఇదే విషయాన్ని దాన్ని ఏమనుకున్నారట అంటే ఒక సూపర్ హ్యూమన్ అని అనుకున్నారు.
సోల్ లెవెల్లో ఉంటున్నట్టు అంటే హీ సంథింగ్, ఆయన మాస్టర్ గారు కాబట్టి ఆయన వాళ్ళకి చేతనోనండి. మనకెక్కడ చేతనం సార్ సోల్ లెవెల్లో ఉండడం అన్నటువంటిదిగా ఉండేది అప్పట్లో. కానీ ఇప్పుడు మాస్టర్ జాల్కుల్ గారు గాని, మన మాస్టర్ రీకీ గారు గాని, వీళ్ళు ఆ టీచింగ్స్ మనకు చక్కగా తీసుకొచ్చేసి భూమి మీద ఉన్నటువంటి ఎవడైనా సరే సోల్ లెవెల్లో ఉండవచ్చు అన్నటువంటిది మనకు అందించేశారు. అది అన్నమాట ఇక్కడ. ఇప్పటికీ అప్పటికి తేడా. సో ఫ్యూ సెంచరీస్ అగో ఎలా ఉండదంటే అదేదో చాలా ఎవరో గొప్పవాడండి, ఆయన మాత్రం అలా ఉండగలరు అని అనుకునేట్టుగా ఉండేది. సూపర్ హ్యూమన్, మ్యాజికల్, ఇంపాసిబుల్ అన్నటువంటి వర్డ్స్. The discoveries of science, the adaptation of the laws governing matter and directing material energy to the service and the growing needs of mankind, the subtle and delicate apparatus of the human body, and the steadily increasing sensitivity. So ఇక్కడ ఏం చెప్తున్నారంటే, సో ఈ విధంగా ఏర్పడుతున్న ది డిస్కవరీస్ ఆఫ్ సైన్స్. సో ఈ ఇన్ని వందల సంవత్సరాల్లోనూ ఏర్పడుతున్నటువంటి విషయం ఏమిటంటే, వీడు స్థూలం నుంచి సూక్ష్మంకు లేదా మ్యాటర్ నుంచి సబ్టిల్నెస్ కి ఈ విధంగా వీడు ట్రావెల్ అనుకునేది అవుతుంది. సైన్స్ పరంగా కానీ, ఆధ్యాత్మిక పరంగా కానీ, వీడి యొక్క నిత్య జీవితంలో కానీ ఈ విధమైనటువంటి జర్నీ వీడికి సాగుతుంది. దాని ఏమన్నారంటే డైరెక్టింగ్ మెటీరియల్ ఎనర్జీ టు ద సర్వీస్ అండ్ ద గ్రోయింగ్ నీడ్స్ ఆఫ్ మ్యాన్కైండ్. మెటీరియల్ నుంచి వీడి ప్రయాణం అనుకుని సాగుతుంది. నీడ్స్ ఆఫ్ మ్యాన్కైండ్, గ్రోయింగ్ నీడ్స్ ఆఫ్ మ్యాన్కైండ్. సో and directing material energy to the service and the growing needs of mankind, the subtle and delicate apparatus of the human body and the steadily increasing sensitivity of the human mechanism have brought about a world consciousness and a civilization which, in spite of its glaring defects, all based on the separative and selfish attitudes of the personality. Separative and selfish attitudes. సో ఇది ఏర్పడుతూ ఉండంగానే ఈ భూమండలం మీద ఏమని జరుగుతుంది, వీడు సోల్కి సంబంధించిన సాధన ఇస్తూ ఉండంగానే ఒక సపరేటివ్నెస్, ఒక సెల్ఫిష్నెస్ అనుకునేది కూడా డెవలప్ అవుతుంది అని చెప్పి. సెల్ఫిష్ యాటిట్యూడ్స్ ఆఫ్ ది పర్సనాలిటీస్ through which the soul has had to work are a guarantee of the inner divinity of man with all that may be inherent in and inferred from that phase. సో ఈ పర్సనాలిటీ అన్నటువంటిది దాంట్లో సెల్ఫిష్నెస్ డెవలప్ అవుతుంది. సోల్ అన్నటువంటిది దేహం తీసుకుంటూ ఉండగానే ఈ పర్సనాలిటీలోకి ఎప్పుడైతే దిగుతుందో, సోల్కి బై నేచర్ మే నాట్ బి అది అటువంటిది కాదు. సోల్ మే బిలాంగ్ టు సెకండ్ రే, బట్ పర్సనాలిటీ మే బిలాంగ్ టు ద ఫిఫ్త్ రే. ఫిఫ్త్ రే పర్సనాలిటీకి వచ్చేసేటికి సోల్ ఉన్నటువంటి దాని యొక్క సహజమైనటువంటి క్వాలిటీస్ దీనిలోకి వచ్చేటప్పటికి ఏమైపోయింది, కన్ఫైన్ అయిపోయింది. సో అది ఈ కన్ఫైన్ అయిపోయినటువంటిది ఇది ఇందులో ఉన్నటువంటి భాగమే ఇదంతా కూడా, సృష్టిలో ఉన్నటువంటి భాగమే ఇదంతా కూడా, అది చెప్తున్నాం. సో అంటే విత్ ఆల్ దట్ మే బి ఇన్హెరెంట్ ఇన్ అండ్ ఇన్ఫర్డ్ ఫ్రమ్ దట్ ఫేజ్, in spite of glaring defects, all based on the separative and selfish attitudes of the personality through which the soul has had to work. ఇవన్నీ కూడా ఏమిటి, ఇవన్నీ కూడా డిఫెక్ట్స్. సో సోల్ ఈ పర్సనాలిటీ కూడా చక్కగా ఒక మంచి సోల్కి సంబంధించినటువంటి విధానంగా ఉందనుకోండి, అప్పుడు ఇంకా సాధన చాలా సులభంగా ఉంటుంది. బై ఛాన్స్ పర్సనాలిటీ రే అండ్ సోల్ రే రెండు కూడా సెకండ్ రే ఉందనుకోండి, వాడికి సాధన చాలా సులభం. సో ఎలా ఉన్నా కూడా పర్సనాలిటీలో ఒక కన్ఫైన్డ్నెస్ అనేటువంటిది ఎక్కువగా ఏర్పడుతుంది. అంటే వాడు నా దేహము, ఇది నా కుటుంబం, ఇలాంటివన్నీ కూడా పర్సనాలిటీలో దిగేటప్పుడు అన్నీ కూడా వచ్చేస్తున్నాడు. ఎంత మాట్లాడుకున్నా మన పుస్తకం మూసేటప్పుడు మళ్ళీ నేను, నా ఇల్లు, నా కుటుంబం అన్నటువంటి వచ్చేస్తున్నాయి కదా మనకి. ఇదంతా కూడా పర్సనాలిటీ. సో ఇవన్నీ కూడా డిఫెక్ట్స్. వీటిల్లో సోల్ అనేటువంటి చక్కటి సాధన అనేటువంటి చక్కగా చేసుకోవడానికి కూడా ఇక్కడే చక్కటి విధానం అంటుంది అంతా కూడా ఇచ్చారు. When what has not yet been grasped is that these emerging godlike, these beneficent characteristics and the slowly appearing virtues of humanity are only indications of hidden potentialities which have not been scientifically studied. ఇవన్నీ ఎక్కడున్నాయి, ఉదాహరణకి ఇప్పుడు పర్సనాలిటీ లెవెల్లో దిగిపోయాడు. వీడు ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి ఒక సేవ చేసింది లేదు, ఒక మంచి పని చేసింది లేదు. కానీ ఒకానొక సందర్భంలో
ఒకానొక పరిస్థితుల్లో వీడికి అనిపించింది నేను రోజు లేదా సంవత్సరానికి ఒకసారి అయినా సరే కొండకి వెళ్ళాలి, లేదా ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాలి. ఎందుకు అనిపించింది? ఎంతో మంది ఎన్నో చెప్తారు కదా మనకి జీవితంలో, చెప్పినవన్నీ మనం చేయట్లేదు కదా. మరి అక్కడికి వచ్చేటికి ఒకానొక పరిస్థితుల్లోనో ఒకానొకడు చెప్పాడు, వీడు ఏం చేశాడు, ప్రతి శనివారం వీడు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడానికి చేశాడు. అంటే దీన్ని బట్టి ఏమిటి, ఇలాంటి మంచి క్వాలిటీస్ అన్ని కూడా వీటిలో పొటెన్షియాలిటీస్ గా ప్రతి మానవుడిలోనూ దాగి ఉన్నాయండి. ఒకవేళ దాగి ఉండకపోతే వీడు గుడికి వెళ్ళేవాడు కాదు, వీడు ఒక మంచి పని చేయడానికి సంసిద్ధుడే ముందుకు వచ్చేవాడు కాదు అని చెప్తున్నారు. So potentialities which have not been scientifically studied, the qualities of goodness are so called because they are in essence the energies controlling group relations. The powers called superhuman are fundamentally the powers which express group activity, and the virtues are only effects of group life. సో ఈ రకంగా వీడి భావన అంటున్నది ఏర్పడుతుంది చూసారా, వీడికి ఒక మంచి చేద్దాం. ద క్వాలిటీస్ ఆఫ్ గుడ్నెస్ ఆర్ సో కాల్డ్ బికాస్ దే ఆర్ ఇన్ ఎసెన్స్ ద ఎనర్జీస్ కంట్రోలింగ్ గ్రూప్ రిలేషన్స్. ఈ పైన సోల్ ని కంట్రోల్ చేస్తున్నటువంటి కొన్ని ఎనర్జీస్ ఉన్నాయి అన్నాం కదండి, అక్కడున్నాయి వీటికి సంబంధించినటువంటి కీస్, అక్కడ తాళం చెవులు ఉన్నాయి. సో అవి ఏమన్నారంటే వాటిని కంట్రోలింగ్ గ్రూప్ రిలేషన్స్. గ్రూప్ రిలేషన్స్ అంటే ఎస్టాబ్లిష్ చేయడానికి కావాల్సినటువంటి కీస్ అక్కడ. సో వీడు ఎప్పుడు కూడా వీడింట్లో ఉంటున్నటువంటి వాడు వీడు ఒక సత్రంలో ఉండవలసినటువంటి విషయం ఏర్పడింది. 9 రోజులు అక్కడ నిద్ర చేయండి అని చెప్పారు ఎవరు, వీడు చేశాడు నిద్ర. దానివల్ల ఏమైంది, ఇప్పుడు 10 మందితోటి కలిసి భోజనం చేయడం, 10 మందితోటి కలిసి ఉండడం ఇది జరుగుతుంది. ఆ సత్రంలో ఉండేటికి ఏమవుతుంది, వీడు అక్కడ వాళ్ళతో పాటు వీడు కూడా ఒక రోజు వడ్డిస్తాడు, లేదా మనం కూడా ఒక రోజు ఇక్కడ అన్నదానికి మనం డబ్బులు కడదాం అన్నటువంటి భావం. ఇలా వీడికి తెలియకుండా వీడిలో లోపల ఉన్నటువంటి పొటెన్షియాలిటీస్ ఏవైతే ఎవరు చెప్పలేదు అక్కడ వచ్చి మీరు డబ్బులు కట్టండి అని మామూలుగా అక్కడ పోటీ పెట్టారు. కానీ వీడు ఏం చేస్తాడు, 4 రోజులు భోజనం చేసేటికి మనం కూడా ఒక రోజుకి భోజనానికి మనం డబ్బులు కడతాం, చక్కటి భోజనం పెడుతున్నారు. Group life, rightly handled, which are attempting to express themselves on the physical plane. సో వాటిని రైట్ హ్యాండిల్ చేస్తే కనుక అప్పుడు అవన్నీ కూడా చక్కగా ఆ గ్రూప్ థాట్, గ్రూప్ రిలేషన్స్ సంబంధించినటువంటి కీస్ అని కూడా ఫిజికల్ లైఫ్ లో మీరు చూడవచ్చు. అంటే పైన ఉన్నటువంటి కాజెస్ ని చక్కగా వీడు దర్శించుకుంటే లోవర్ లెవెల్లో ఫిజికల్ లెవెల్లో వాటి యొక్క విధానములన్నీ కూడా మనం చక్కగా చేయవచ్చు. ద గ్రోయింగ్ సైన్స్ ఆఫ్ సోషల్ రిలేషన్స్, ఆఫ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. సో ఈ రకమైనటువంటి సైన్స్ అంటే యోగము చెందుట ఇటువంటి విషయముల యందు ఆసక్తి ఎక్కువగా జీవులకి పెరుగుతూ వస్తుంది. సో దాన్ని ఏమంటారంటే ద గ్రోయింగ్ సైన్స్ ఆఫ్ సోషల్ రిలేషన్స్, ఆఫ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఏదో కారణం చేత సోషల్ రెస్పాన్సిబిలిటీస్ అంటే ఎక్కువగా ఉంటున్నాయి భూమి మీద. ఏదో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నా సరే దానిలో ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళు టేకప్ చేస్తారు. అలా ఆర్ కోఆర్డినేటెడ్ సివిక్ లైఫ్. కోఆర్డినేటెడ్ సివిక్ లైఫ్, ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ ఉంది, అందులో కోఆర్డినేటెడ్ సివిక్ లైఫ్ అంటే వీడికి అలవాటు అవుతుంది కదా. అపార్ట్మెంట్ లేదు, ఇండివిజువల్ హౌస్ లో ఉంటున్నాడు, అందులో మే నాట్ బి కోఆర్డినేటెడ్ సివిక్ లైఫ్ ఉండకపోవచ్చు. బట్ ఒక అపార్ట్మెంట్ లో ఉంటున్నాడు, వీడు ఎదురుకుండా ఇంట్లో వాళ్ళకి ఏదో హాస్పిటల్లో ఉన్నాడు, వీడు హాస్పిటల్ మీదగానే వెళ్ళాలి. ఇప్పుడు అడుగుతాడు కదా, ఏమంటే నేను ఏమన్నా క్యారియర్ ఇచ్చాను అక్కడ హాస్పిటల్ నేను ఆఫీస్కి వెళ్తానంటే సరే సరే క్యారియర్ కొంచెం ఇచ్చేస్తారు హాస్పిటల్ అని ఒకళ్ళు హెల్ప్ చేసుకోవాలి మనం అంటే భావం వాళ్ళకి కలుగుతుంది కదా. దట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ ది పైన ఉన్నటువంటి కీస్ అవి అన్లాక్ అవుతుంటే ఇలాంటివన్నీ భావములు జీవులు కలుగుతూ ఉంటాయి. సో కోఆర్డినేటెడ్ సివిక్ లైఫ్ అన్నది హ్యూమన్ ఇంటర్ రిలేషన్స్, అది scientific economics and of human interrelations, the steadily developing sense of internationalism, of religious unity, and of economic interdependence are all of them indications of the energies of soul life upon the physical plane. ఇవన్నీ ఈ రకంగా ఇంటర్నేషనలిజం, ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ దేశంలోకి వెళుతున్నారు, ఆ దేశంలో ఉన్న వాళ్ళు ఈ దేశాల్లోకి వెళుతున్నారు, ఇలా ఇదంతా కూడా జరుగుతుంది కదా. ఇదంతా ఏంటంటే హయ్యర్ లెవెల్లో సోల్ సంబంధించినటువంటి సాధనకు సంబంధించినటువంటి విధానం లేదు. నేను అందరము కలిసి జీవించాలి, అది అర్థమైనటువంటి వాడు చక్కగా ఒక స్పిరిచువల్ టూర్ వేస్తాడు. అది అర్థం కానిటువంటి వాడు ఏదో కారణం చేసి వీడు ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ పనిచేయడం ఉంటుంది, అక్కడ వాళ్ళందరికీ చక్కటి హెల్ప్ చేయడం అవుతుంది, అక్కడ వాళ్ళందరికీ కావాల్సినటువంటి ఒక ప్రాజెక్ట్ వీడు నిర్మించి వాళ్ళందరూ సుఖంగా సంతోషంగా ఉండడానికి కావాల్సిన చేసి పెడతాడు. వీడు ఎలా అయితే వాళ్ళందరికీ కావాల్సిన చేసి పెడుతున్నాడో వీడు చక్కగా జీవించడానికి కావాల్సినటువంటి జీతం అంటే ప్రకృతి ఇస్తుంది.
సో ఈ రకంగా ఇంటర్నేషనలిజం ఇవన్నీ కూడా ఒకే ఒక కారణం చేత ఏర్పడుతున్నాయి. అవి మనకు అర్థం అవడానికి అదేదో తప్పండి, ఈ దేశం నుంచి ఆ దేశానికి వెళ్ళిపోవడం అన్నటువంటి అర్థం చేసుకున్నా తప్పే. ఆ రకంగా ఆ దేశం వాళ్ళకి మనం చేయడం ఏమిటండి అని అనుకున్నా తప్పే. ఎట్లా అనుకున్నా తప్పే. ఎందుకంటే వెనక సోల్ లెవెల్కి వెళ్ళినప్పుడు ఈ నేషనల్ బార్డర్స్ ఇవన్నీ వీలు పెట్టుకున్నటువంటి విధానం కానీ వేరేది కాదు. కాబట్టి ఈ రకంగా ఒక హయ్యర్ లెవెల్లో ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఇంటర్నేషనలిజం ఇవన్నీ కూడా చాలా సులభం, చాలా ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి విషయం. Life upon the physical plane and within the human family. Hence, this conflict of ideals in the world today, hence the mass dualism which produces such bewilderment, hence the compromises and hence the inconsistencies. సో ఎప్పుడైతే ఈ రకంగా సోల్ ఇన్వాల్వ్మెంట్ అంటుండదు మనం చూస్తున్నామో, సో దీని చేత ఏమవుతుందంటే డ్యూయలిజం అంటుండేది ఏర్పడుతుంది. అంటే ఈ రకంగా చేయడం ఒకటి కరెక్ట్ అంటుంటున్నాడు, ఈ రకంగా చేయడం తప్పు అనేటువంటిది ఒకటి. ఎందుకు వీడు సోల్ లెవెల్లో జరుగుతున్న దాన్ని వీడు చూస్తున్నప్పుడు దాన్ని అది కరెక్ట్ అంటున్నాడు, పర్సనాలిటీ లెవెల్లో చూస్తున్నటువంటి వాడు దాన్ని తప్పు అంటాడు. ఎందుచేత అంటే ఈ రకంగా ఈ కారణం చేత. Here is to be found the cause of all the divergences in the world of civilized ideals and the conflicting and widely differing motives which impel people of good motive and intention and of high principle into antagonistic activities. ఒకటి చేస్తున్నది ఇంకొకటి తప్పు పట్టడం, ఒకటి చేస్తున్నది ఇదంతా దేని చేత యాంటాగోనిస్టిక్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా వీటి చేత ఏర్పడుతున్నాయి. డిఫరింగ్ మోటివ్స్ which impel people of good motive and intention and of high principle into antagonistic activities. Two sets of principles are to be found controlling human life. సో ప్రధానంగా ఇది మనం అవగాహనలో పెట్టుకుంటే రెండు ప్రిన్సిపల్స్ ప్రధానంగా జీవుల్ని నడిపిస్తోందండి అన్నమాట. మొత్తం భూమండలం మీద ఉన్నటువంటి జీవులందరూ కూడా టూ సెట్స్ గా డివైడ్ చేశారంట మొత్తం ఆయన. ఏంటిదంటే ఒకటి ది సెల్ఫిష్ అండ్ ది అన్సెల్ఫిష్. కొందరు సెల్ఫిష్ గా ఉంటున్నారు, కొందరు అన్సెల్ఫిష్ గా ఉంటున్నారు. అంటే కొందరు సోల్ గా ఉంటున్నారు, కొందరు పర్సనాలిటీగా ఉంటున్నారు. ది ఇండివిజువల్ గుడ్ అండ్ ద గ్రూప్ గుడ్. కొందరు ఇండివిజువల్ వాడి కుటుంబం వరకే వాడు గుడ్ అంతే, పక్కన ఉన్నటువంటి కుటుంబం ఏమైపోయినా వాడికి సంబంధం లేదన్నట్టుగా కొందరు ఉంటున్నారు భూమి మీద. కొందరు గ్రూప్ గుడ్ గురించి వీడియో జీవించడం అంటుండగా కొందరు ఉంటున్నారు. ది ఆబ్జెక్టివ్ గోల్ అండ్ ద సబ్జెక్టివ్ గోల్. కొందరు ఆబ్జెక్టివ్ గోల్ గా ఉంటున్నారు, కొందరు సబ్జెక్టివ్ గోల్ గా. ఇల్లు ఏర్పరచుకోవాలి, బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవాలి, లేదా అంటే ఒక్క విషయం, ఇవన్నీ తప్పని కాదు ఇక్కడ, దయచేసి జాగ్రత్తగా అవగాహన చేసుకోండి. అవి మాత్రమే అని ఉండకూడదు. మరి అవన్నీ లేకపోతే లైఫ్ ఎట్లా అంటే మీరు మరీ ఇలా అంటే ఎట్లా, అలా అని కాదు ఇక్కడ ఉద్దేశం. ఒక హయ్యర్ థింగ్ ని మనం బేస్ చేసుకుని లైఫ్ లీడ్ చేస్తున్నప్పుడు లోవర్ థింగ్స్ అన్ని కూడా ఆటోమేటిక్ గా సెట్ అయిపోతూ వస్తాయి. అది ఆ విషయం. అంటే సోల్ లెవెల్లో ఎప్పుడైతే లైఫ్ లీడప్ చేస్తుంటాడో, పర్సనాలిటీస్ లో కావాల్సినటువంటి సెక్షన్ ఆల్రెడీ చేసుకున్నవాడే సోల్ లెవెల్కి వెళ్ళగలడు. పర్సనాలిటీ లెవెల్లో వీడు ఉదాహరణకు వీడు 10 రూపాయలు సంపాదించుకుంటున్నాడు అనుకో, 20 రూపాయలు సంపాదించుకుంటున్నాడు చూసి వీడు ఆడోడా అనేటువంటిది ఉండదు. వీడు సోల్ లెవెల్లోకి వెళ్ళిన తర్వాత 10 రూపాయలతో 5 రూపాయలతో చక్కగా జీవిస్తాడు, 5 రూపాయలు బ్యాంకులో వేసుకుంటాడు. ఆ విధమైనటువంటి లైఫ్ అంతా ఏర్పడిపోయినటువంటి వాడికి టీచింగ్. అందురించి ఇలా మనం కన్ఫ్యూజ్ అవ్వడం అనేటువంటిది దయచేసి పెట్టుకోకూడదు మన మైండ్ లో. సో ది ఆబ్జెక్టివ్ గోల్ అండ్ ది సబ్జెక్టివ్ గోల్, ది మెటీరియల్ ఇన్సెంటివ్ అండ్ ది స్పిరిచువల్ ఇంపల్స్. ఈ రకంగా ఉంటారు. మెటీరియల్ ఇన్సెంటివ్ గా కొందరు ఉంటారు, కొందరు స్పిరిచువల్ ఇంపల్స్ గా కొందరు ఉంటారు. నేషనల్ patriotism and the world ideal, separate religious belief and the federation of religions, and all the many masked dualities which simply indicate the realism of people who are personalities or of souls. Here is the major divergence in the world today, with the weight of the power on the side of separation, as it is the line of discussion. Here, power on the side of separation. ఎక్కువగా పవర్ వరల్డ్ దేని వైపు ఎక్కువ పవర్ ఉందంటే సపరేషన్ మీద ఎక్కువ పవర్ పనిచేస్తుందండి అని చెప్తున్నారు. ఇట్ ఈస్ ద లైన్ ఆఫ్ లీస్ట్. ఎవరి పాటికి వాడు డబ్బులు వాడు జేబులో పెట్టుకుని హాయిగా ఉండడం ఎంత హాయ్ అండి, అది ఆ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అండ్ ఆఫ్ క్రిటికల్ డిఫరెన్షియేషన్స్, ఏ బ్యాలెన్సింగ్ ఆఫ్ ద టూ విల్ గ్రాడ్యువల్లీ టేక్ ప్లేస్. నెమ్మదిగా ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఆబ్జెక్టివిటీ, సబ్జెక్టివిటీ, స్పిరిచువలిజం, పర్సనాలిటీ, రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవడం అంటుండేది రావాలి జీవులు. అది నెమ్మదిగా వస్తుందండి, ఏం పర్వాలేదండి.
with the weight of world idealism gradually shifting into the realm of soul unification, until eventually the emphasis of world thought will be definitely and permanently on the side of the angels, not the occult truth of that familiar phrase, side of the angels. దాన్ని ఇన్వర్టెడ్ కామర్స్ లైఫ్. సో వీడు రూపం పక్కకి మ్యాన్ మెల్ట్స్ గాడ్ క్రిస్టలైజెస్ అని అన్నది దగ్గర మాస్టర్ మెడిటేషన్. అది ఇది అన్నాడు. సో ఇది షిఫ్ట్ అవుతుంది ఆన్ ది సైడ్ ఆఫ్ ది ఏంజల్స్ అంటున్నది వీడి షిఫ్ట్. అంటే వీడి యొక్క అప్రోచ్ ఏంజల్స్ సైడ్ వీడికి పడుతుంది. అది జరగాలి. వీడి యొక్క పర్సనాలిటీ వేరు పడక్కర్లేదు. ఎందుచేతంటే వీడికి ద ఇన్నర్ సీక్రెట్ వీడికి తెలుసు. ఏంటి సీక్రెట్ అంటే కనుక ఎప్పుడైతే కనుక గ్రూప్ వర్క్ దీన్ని వీడు అభ్యాసంలో వీడు తెచ్చుకుంటాడో, పర్సనాలిటీ కావాలన్నటువంటి ఏర్పాటు గ్రూప్ లో ఉందండి సహజంగా అంటే ఈ యొక్క అంతర్రాజ్యం తెలుస్తుంది. Shifting into the realm of soul unification until eventually, but not for quite a while, the emphasis of world thought will be definitely and permanently on the side of the angels, not the occult truth of the familiar phrase. Therefore, we can look for the new laws governing soul life. So, ఇప్పుడు మనం సోల్ లైఫ్ ని లీడ్ చేస్తున్నటువంటి లాస్ ఏమిటి అవి చక్కగా తెలుసుకున్నాం. అందులో hence this will at first increase the world difficulty, hence the need to make the meaning of these laws clear. సో ఇది సోల్ లెవెల్కి సంబంధించినటువంటి లాస్ కదా. పర్సనాలిటీ లెవెల్లోనూ లేదా భౌతికమైనటువంటి ప్రపంచంలో ఇది కొంత ఇబ్బందులు పెడుతున్నట్టుగాను, కొంత డిఫికల్టీస్ ఇస్తున్నట్టుగాను కనబడుతుంటుంది. కానీ దాన్ని చక్కగా అర్థం చేసుకుందాం. ఇదే మనం చదువుతుంటే మన పురాణ పురుషుడిలో ఈ సప్త ఋషులుగా ఉన్నటువంటి మైత్రేయుడు, పరాశరుడు, వ్యాసుడు వీళ్ళందరూ కలిసి వాళ్ళందరినీ శైలపుత్రి అమ్మవారు సప్తాహం చేయండి అని చెప్తారు. ఒక్కొక్క రోజు వీళ్ళు చక్కగా వీళ్ళు రకంగా సప్తాహం చేసుకుంటూ వస్తారు. అందులో చాలా చక్కగా ఇస్తారు మాస్టర్ గారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైనటువంటి ఆహారం తీసుకుంటూ వస్తుంటారు. సో కొద్ది రోజులు ఓన్లీ నీరు, ఒక రోజు నీరు మాత్రమే బ్రోలిది అన్నారు, ఇంకో రోజు కేవలం వాయువు మాత్రమే స్వీకరించది అంటారు. ఇవన్నీ కూడా ఈ షట్చక్రాలకు సంబంధించినది ఈ రకంగా ఉంటుంది అందులో అంతా. సో ఇక్కడ చెప్దాం అనుకున్నటువంటి విషయం ఏంటంటే వీళ్ళు ఈ రకంగా అక్కడ 7 రోజులు అది చేస్తూ ఉన్నప్పుడు హిమాలయాల్లో బయట అనేక రకాలైనటువంటి ఇబ్బందులు, ఎంతో మంది ఏదో సముద్రం పొంగింది, అక్కడ ఉన్నటువంటి ఊరంతా కూడా జలమయం అయిపోయింది, ఎంతో మంది ఇబ్బందులు అయ్యారు అన్నటువంటిదిగా వార్తలు పుట్టినవి అని రాస్తారు. అంటే ఇలాంటి లాస్, సోల్కి సంబంధించిన లాస్ పనిచేస్తున్నప్పుడు డిఫికల్టీస్ ఇన్ ద పర్సనాలిటీ లెవెల్ అనేటువంటి కొన్ని ఏర్పడుతూ ఉంటాయి అని ఆయన ఇక్కడ చెప్తున్నటువంటి విషయం అదే. హెన్స్ ద నీడ్ టు మేక్ మీనింగ్ ఆఫ్ దీస్ లాస్ క్లియర్, దేర్ ఆబ్జెక్టివ్ సింపుల్ అండ్ దేర్ పొటెన్సీస్ అండర్స్టాండబుల్. ఫస్ట్ లా ఏంటంటే ది లా ఆఫ్ సాక్రిఫైస్. The section upon which we now enter in our studies will be difficult and controversial. The thread which will guide us out of the bewildering maze of thought into which we must perforce enter is the golden one of group love, group understanding, group relations, and group conduct. So ఇందులోకి వెళ్ళాలంటే లా ఆఫ్ సాక్రిఫైస్ అంటుంది మనకి గోల్డెన్ వన్ ఆఫ్ గ్రూప్ లవ్. గ్రూప్ లవ్ అంటే ఏంటో చక్కగా తెలుసుకోండి. నెక్స్ట్ గ్రూప్ అండర్స్టాండింగ్, గ్రూప్ రిలేషన్స్, గ్రూప్ కండక్ట్. ఇవి చక్కగా ఎవరైతే గ్రూప్ లో ఉంటూ ఉంటారో సహజంగా వాడు సోల్ తోటి ఉండగలడు. ఎవడైతే ఇండివిజువల్ గా ఎక్కువ ఉంటున్నాడో వాడు సోల్ తోటి ఎక్కువ ఉండలేదు. దిస్ ఇస్ ద ఇన్నర్ సీక్రెట్. అందు గురించి మనకి ఎక్కువగా గ్రూప్ లైఫ్, గ్రూప్ మెడిటేషన్స్, గ్రూప్ లివింగ్ ఇవన్నీ మనకి ఇచ్చేసారు మాస్టర్ గారు. ఒక గ్రూప్ పూజలు పెట్టినట్టు అయింది. ఆ రోజు అంతా కూడా వీడు సహజంగా వీడు సోల్ తోటి లింక్ అప్ ఉంటాడు. ఎట్లా వీడు చూసుకున్నా సరే వాడి ఫోన్లు, వాడి యొక్క పర్సనాలిటీస్ ఇవన్నీ మాట్లాడుకుంటున్నా తెలియకుండా సోల్ లెవెల్లో వీడు ఉండడం అంటే జరుగుతుంది. గ్రూప్ పూజలు వీడు పాల్గొంటే అక్కడ చక్కగా వాళ్ళందరికీ వడ్డించడం, వాళ్ళందరికీ చక్కగా కావాల్సినటువంటి అందించడం, ఇలాంటి కార్యక్రమంలో వీడు ఎక్కువ ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అనుకోండి. ఇంకా అప్పుడు సోల్కి కావాల్సినటువంటి సాధన చాలా చక్కగా వాడికి వెళుతుంటుంది. ఎందుకంటే 10 మందికి వడ్డించాలి, ఇప్పుడు 10 మందికి టీలు ఇవ్వాలి, మనం 4:30 అయిపోయింది, లేదా 10 మందికి చక్కగా టిఫిన్లు ఏర్పాటు చేయాలి, లేదా ఈ ప్రెమిసెస్ అంతా కూడా అందరూ ఇప్పుడు మళ్ళీ కార్యక్రమానికి వచ్చి కూర్చుంటారు. ఈ కుర్చీలు లేదా ఈ బల్లలు ఇవన్నీ కూడా నీట్ గా వేసి పెట్టాలి, స్టేజ్ మీద ఉండేటువంటి దీపాలు ఇవన్నీ చక్కగా, ఇలాంటి వాటిల్లో వీడు ఎప్పుడైతే ఆ రోజంతా గడిపేస్తాడో తెలియకుండా వీడు సోల్ తోటి వీడు లింకప్ అయి ఉండిపోతాడు. మాస్టర్ గారు ఏంటంటే వాటి కావాల్సిన ప్రాక్టికల్ స్టెప్స్ మనకి ఇచ్చారు. So group conduct. Number 1 is the law of sacrifice.
దీని యొక్క ఎక్సాట్రిక్ నేమ్. ఎక్సాట్రిక్ నేమ్ ఏంటంటే దీనికి ది లా ఆఫ్ దోస్ హూ చూస్ టు డై. ఎక్సాట్రిక్ నేమ్ మీన్స్ వాడి యొక్క పర్సనాలిటీగా వాడు ఉండడం అంటుంటే మానేయడం. ఎక్సాట్రిక్గా అండర్స్టాండ్ చేసుకోవాలి. హూ చూస్ టు డై అంటే సో 10 మందికి వాడు ఉండడమే సోల్ లెవెల్లో ఉంటుంది. అంటే ఏంటి అక్కడ పర్సనాలిటీ అంటుండేది ఏమీ లేదు. ఇదే మనం ఇనిషియేషన్ సోలార్లో చెప్పుకున్నాం ఈ పాయింట్స్ అన్ని కూడా. సో దాని యొక్క ఎక్సాట్రిక్ నేమ్ ఏంటంటే హూ చూస్ టు డై. సింబల్ ఏమిటి దీనికి సాధనకి అంటే ఏ రోజీ క్రాస్ విత్ ఏ గోల్డెన్ బర్డ్. ఇది ఒక చక్కటి సింబల్స్ ఇవన్నీ కూడా మనం గతంలో చెప్పుకున్నాం. వీలైతే వీటిని చక్కటి డ్రాయింగ్స్ అన్ని పెట్టుకుని మనం ఈ చక్కగా చేస్తే కనుక ఎంతో మనకి చాలా అప్లిఫ్ట్మెంట్స్ సోల్కి సంబంధించినటువంటి చాలా సులభంగా ఏర్పడుతుంది. చక్కగా ఎలా మీరు పిక్చర్ వేసుకోవాలంటే రోజీ క్రాస్, రోజ్ కలర్లో, రోజ్ కలర్ అంటే తెలుసు కదా అందరికి, ఆ రోజ్ కలర్లో ఒక క్రాస్ వేసుకోండి. చక్కగా ప్లస్ వేసుకొని ఆ ప్లస్ మధ్యలో ఏ గోల్డెన్ బర్డ్ వేయండి. చక్కగా సుపర్ణుడు, దానికి మధ్యలో ఒక సుపర్ణుడు ఉన్నట్టుగా గోల్డ్ కలర్లో ఉన్నటువంటి సుపర్ణుడిని వేసుకోండి. గరుత్మంతుడు చాలు. దాన్ని మీరు అలా కడుముసుకుని ధ్యానం చేయండి. ఇవన్నీ కూడా చాలా సీక్రెట్ సింబల్స్ ఇవన్నీ కూడా. అందుగురించి వీటిని చాలా అంటే సీక్రెసీ అన్నటువంటి వర్డ్ కూడా జాగ్రత్తగా అవగాహన చేసుకోండి. ఊరికనే ఎవరికి చూపించకూడదని కాదు ఇక్కడ అర్థం. సాధనని ఎంత సీక్రెసీగా చేసుకుంటూ వెళుతుంటే అంత దర్శనములు బాగుంటాయి. ఎంత సీక్రెట్గా ఉంటే వీడి దర్శనాలు అంత చక్కగా ఉంటాయండి. ఇది ఒకటో మాట. వీడి అంటే చాలా సీక్రెసీగా అంటే సైలెన్స్ అన్నటువంటి విషయం ఎక్కువగా మీరు అంటే వీటి గురించి ఊరినే మనం చెప్పక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు. ఈ సింబల్స్ అన్నీ కూడా చక్కగా మనం ధ్యానంలో మనం ఒక్కడం కూర్చున్నప్పుడు చక్కగా మనం ఒక్కడం కొన్ని సాధనలు అనేటువంటివి చేసుకోవచ్చు. 10 మందితో చేసుకున్నటువంటి ప్రేయర్ ఇవన్నీ వేరు. మనం ఒక్కడం కూడా మనం పర్సనల్గా మనం ఒక్కడం కూర్చొని మనం మెడిటేషన్ రూమ్లో చక్కగా ఈ సింబల్ పెట్టుకుని మనం మెడిటేషన్ చేసుకోవచ్చు. మన మెడిటేషన్ అయిపోయిన తర్వాత ఆ సింబల్ని చక్కగా లోపల ఇలా ఇదొక అద్భుతమైనటువంటి సింబల్. ఏ రోజీ క్రాస్ విత్ ఏ గోల్డెన్ బర్డ్, దాన్ని సింబల్ అన్నారు. దీని ద్వారా రే ఎనర్జీ ఏంటంటే అవుట్ పోరింగ్ ఫోర్త్ రే అటోనింగ్ ఎనర్జీ అట్ వన్ ఇంగ్ ఎనర్జీ అన్నారు. సో అవుట్ పోరింగ్ ఇక్కడ ప్రధానంగా ఫోర్త్ రే యొక్క ఎనర్జీ అంటున్నది దీని ద్వారా వర్షం పడుతుంటుంది. అంటే బ్యూటీ త్రూ కాన్ఫ్లిక్ట్ అన్నారు కదా మనకి ఫోర్త్ రే. సో అదే వీడికి బ్యూటీ అంటున్నది, అదే వీడిని చక్కగా అలా వీడుకొని అంటే ఇన్ని కష్టాలు పడ్డాడు పొద్దున్న సాయంత్రం దాకా. ఉదాహరణకి వాడి తల్లో లేదా వాడి భార్య ఏమంటే మీరు చాలా కుటుంబం గురించి ఎంతో కష్టపడుతున్నారు అదే అని అనేవాడికి ఏం పర్లేదు మనందరం సుఖంగా ఉండడానికే కదా ఆ మాట ఆవిడ నుంచి వచ్చింది అనుకోండి, వీడు పొద్దున్న సాయంత్రం కష్టపడి వీడికి ఒక్క నిమిషంలో పోతుంది. అంటే కుటుంబం నేను కష్టపడుతున్నది అండర్స్టాండ్ చేసుకునేది చాలు. లేదా తల్లి కొడుకు పాపం పొద్దున్న సాయంత్రం కష్టపడి నాయన పాపం నువ్వు చక్కగా చదువుకోరా, చక్కగా నువ్వు ఇదవరా అన్నటువంటిది అన్నాడు అనుకోండి, వాడికి ఇంకా రెట్టింపు ఉత్సాహం వస్తుంది. అదనమాట. సో అలా త్రూ బ్యూటీ త్రూ కాన్ఫ్లిక్ట్ అన్నమాట. ఇలాంటి సింబల్ పెట్టుకుని ఎప్పుడైతే మెడిటేషన్ చేసుకుంటాడో పర్సనాలిటీ లెవెల్లో వీడికి ఏర్పడుతున్నటువంటి కష్టాలు ఏవి కూడా వీడికి కష్టాలు అనిపించవు. ఇవన్నీ కూడా సోల్ లెవెల్లోకి లిఫ్టప్ చేయడానికి మాత్రమే వీడికి ఏర్పడ్డాయి అన్నటువంటి విషయం వీడికి తెలుస్తుంది. ఇప్పుడు చక్కగా వీడు సోల్ లెవెల్లోకి ఎప్పుడైతే వీడు లిఫ్టప్ అయిపోతుంటాడో పర్సనాలిటీ లెవెల్లో వాటికి సంబంధించిన అడ్జస్ట్మెంట్స్ ఆటోమేటిక్గా అయిపోతుంది. అది ఒక ఇన్నర్ సీక్రెట్. సోల్ లెవెల్లో వీడు వెళ్ళకుండా వీడు పర్సనాలిటీ లెవెల్లోనే ఉండి వీడుకున్న ట్రబుల్స్ ఫైట్ చేస్తుంటే అవి ఎన్నాళ్ళైనా కదలవు. ట్రబుల్స్ వీడికి అలానే ఉంటుంటాయి. అలా కాకుండా ఇలాంటి సింబల్ పెట్టుకుని వీడు సోల్కి సంబంధించిన మెడిటేషన్ చేసుకుంటున్నాడు అనుకోండి, పర్సనాలిటీలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ చాలా సులభంగా అవన్నీ కూడా ఎలా తొలగించేసినట్టుగా అవన్నీ అలా సెట్ అయిపోతుంటాయి. ఇప్పుడు సోల్ లెవెల్లో వీడు అలా దగ్గరికి వెళ్తుంటాడు, సోల్ మెడిటేషన్ చేసుకుంటుంటాడు. చక్కగా పర్సనాలిటీ లెవెల్లో సెటరైట్ అయిపోవాల్సినవన్నీ కూడా అలా సెటరైట్ అయిపోతాయి అన్నమాట. This law of sacrifice, which is the first of the laws to be grasped by the human intelligence and is therefore the easiest for man to understand, basically he is already governed by it and therefore aware of it, came to its first major expression during this slowly disappearing age, the present age, the Piscean age. So Piscean age lo the law of sacrifice antunnadi pradhananga సోల్ లెవెల్లో ఇది ఇన్ఫ్లుయెన్స్ చేయడం అనేది స్టార్ట్ చేసిందండి. దిస్ ఇస్ ద ఫస్ట్ లా. ద క్రిస్టియన్ ఏజ్ లో దీని యొక్క ఇన్ఫ్లుయెన్స్ చూపించడం అనేది స్టార్ట్ చేసింది. దిస్ లా హ్యాస్ ఆల్వేస్ బీన్ ఫంక్షనింగ్ అండ్ యాక్టివ్ ఇన్ ద వరల్డ్, ఫర్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఫస్ట్ ఆఫ్ ది ఇన్నర్ సబ్జెక్ట్ లాస్ టు ఎక్స్ప్రెస్ ఇట్సెల్ఫ్ కాన్షియస్లీ అండ్ ఇస్ ద యాక్టివ్ ఐడియల్ ఇన్ హ్యూమన్ లైఫ్. ద థీమ్ ఆఫ్ ఆల్ ది వరల్డ్ రిలీజియస్ has been
divine sacrifice, the immolation of the cosmic deity through the process of universal creation and of the world saviors. So immolation of cosmic deity. అవద్ధన్ పురుషం పశుం అన్నారు. సో అంటే ఆయనయే ఈ భూమండలం మీదకి లేదా ఈ సౌరమండలంలోకి లేదా ఈ సృష్టిలోకి దిగి వచ్చాను. దాన్ని ఏమన్నారు? లా ఆఫ్ సాక్రిఫైస్. సో పరమాత్మ తనను తాను అర్పించుకుని ఈ చోట్లో అందరిలోనూ అలా వ్యాపించి ఉన్నాడు పరమాత్మ. దాన్ని ఏమన్నారంటే ఇమ్మోలేషన్ ఆఫ్ కాస్మిక్ డైటీ త్రూ ది ప్రాసెస్ ఆఫ్ యూనివర్సల్ క్రియేషన్ అండ్ ఆఫ్ ది వరల్డ్ సేవియర్స్ by their death and sacrifice as a means of salvation and eventual release and liberation. Eventual release and liberation. వాళ్ళ డెత్ అన్నటువంటిది వాళ్ళది ఎప్పుడు కూడా మహానుభావులు వాళ్ళ యొక్క డెత్ అన్నటువంటిది ఎప్పుడు కూడా ఇట్స్ ఎ లిబరేషన్, ఇట్స్ అన్ ఇనిషియేషన్ గా తెలుసుకోవాలి. మనం ఎప్పుడు కూడా ఎర్త్ క్వేక్ వచ్చింది అనుకోండి, దర్ ఇస్ అన్ ఇనిషియేషన్ ఎస్ ఇవన్నీ మనం చెప్పుకున్నాం అప్పండి. సో ఆ రకంగా ఇవన్నీ కూడా వాళ్ళకి జరుగుతుంటాయి. సచ్ ఈస్ ద బ్లైండ్నెస్ అండ్ such is the contaminating influence of the lower separative man that this divine law of sacrifice is wielded with the selfish intent of personal and individual salvation. But the travestied truth remains the unsullied truth on its own plane, and thus the dominant world law governs the appearing and the disappearing of universes, of solar systems, of races and of nations, of world leaders and world rulers, of incarnating human beings and of revealing sons of God. సో ఈ ప్రపంచంలో ఈ సౌరమండలో ఇదంతా కూడా ఈ లా ఆఫ్ సాక్రిఫైస్ అంటే పనిచేస్తుంటాం చేత అసలు ఇదంతా ఏర్పడడం, ఇదంతా ఈ విధంగా ఏర్పడి ఉండడం, ఇదంతా కూడా ఈ లా ఆఫ్ సాక్రిఫైస్ దానికి చిహ్నంగా ఇదంతా చెప్తున్నారు. యూనివర్సెస్, ఆఫ్ సోలార్ సిస్టమ్స్, ఆఫ్ రేసెస్, ఆఫ్ నేషన్స్, ఇవన్నీ కూడా travestied truth remains the unsullied truth on its own plane. సో చోట్లో ఒక సత్యము అంటున్నది చోట్లో నిలబడి ఉండడం అంటున్నది ఒకటి ఉంటుంది. ఆ సత్యము అంటున్న దానికి ప్రతీకగా ఎన్నో చోట్ల సౌరమండలాలు వస్తుంటే వెళ్ళిపోతుంటాయి. దీనికి చిహ్నంగా ఆయన ఏమంటారు? శ్రీకృష్ణుడు ఏమంటారంటే మనం గెలుస్తాం, మనం ఓడిపోతాం అంటున్నది పాయింట్ కాదు మనం యుద్ధం చేయడానికి. సో కృషి చేయడం, వెళ్ళిపోవడం అంటున్నది ఏమిటంటే ప్రపంచంలో ఒక ట్రూత్ అంటున్నది ఉంది. ఆ ట్రూత్కి విధానంగా సృష్టి అంటున్నది ఏర్పడుతోంది, వెళ్ళిపోతుంది. సృష్టి అంటున్నది ఏర్పడుతోంది, వెళ్ళిపోతుంది. ఇది అన్నారు. ఆఫ్ ఇన్కార్నేటింగ్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ ఆఫ్ రివీలింగ్ సన్స్ ఆఫ్ గాడ్. లెట్ us see if we can interpret or define the true significance of this law, which is in reality the expression of the divine impulse leading to a defined activity with its consequent and subsequent results and effects. It was this aspect of sacrifice which led the creation of the worlds and to the manifestation of the divine creator. ఈ law of sacrifice అంటుంది దానికి చిహ్నంగానే సృష్టి అంటుండదే ఏర్పడింది. సృష్టిలో భగవంతుడు దిగి రావడం అంటుండదిగా కూడా ఏర్పడడానికి ఇదే ఈ లానే కారణం అండి చెప్తున్నారు. సో దాని యొక్క విధానం అంటున్నది ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది లా ఆఫ్ సాక్రిఫైస్ అంటే సబ్హెడింగ్ గా మన ఈ విషయాన్ని చదువుకున్నాం. ఇట్ మీన్స్ ద ఇంపల్స్ ఆఫ్ గివింగ్. The whole secret of the doctrines of the forgiveness of sins and of the atonement lies hid in this simple phrase. ఇక్కడ ఏమిటంటే లా ఆఫ్ సాక్రిఫైస్ లో ప్రధానంగా మనం గుర్తుంచుకోవాల్సినది సిగ్నిఫికెన్స్ ఏమిటంటే ఇతరుల యొక్క తప్పుల్ని క్షమించగలగడం. ఇది చాలా కష్టం. మనం తప్పు చేస్తే ఇతరులని క్షమించమని అడగడం సులభమేమో, కానీ అది కూడా ఒక్కొక్కసారి కొంచెం కష్టమే. నేను మనం చేసేది మనం ఎప్పుడు రైట్ అనుకుంటుంటాం కాబట్టి ఇతరులు తప్పు చేస్తే వాడిని క్షమించడం అంటున్నది ఒక చక్కటి గుణంగా పెట్టుకోవాలి మనం. ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్ ఒకటి, తర్వాత అటోన్మెంట్ ఒకటి. 10 మందితో కలిసి జీవించడం. సో 10 మందితో కలిసి జీవించుతున్నప్పుడు ఉదాహరణకి వీడి దగ్గర ఏదైనా ఒక వస్తువు ఉంది, అది 10 మందికి పని చేయగలగడం అంటుంది అటోన్మెంట్. లైస్ హెడ్ ఇన్ దిస్ సింపుల్ ఫ్రేజ్. ఇట్ ఈస్ ద బేసిస్ ఆఫ్ క్రిస్టియన్ డాక్ట్రిన్ ఆఫ్ లవ్ అండ్ సాక్రిఫైస్. దీన్నే క్రైస్త్ ఏమన్నారట అంటే లవ్ ఒకటి, సాక్రిఫైస్ ఒకటి. శ్రద్ధ, సబూరి ఒకళ్ళు ఒక్కొక్క రకంగా చెప్తారు. లవ్, సాక్రిఫైస్ ఇలా వచ్చాయి. Hence the emphasis laid in the Christian age and through the influence of Christianity upon just these two things, forgiveness and atonement. So వాళ్ళ దాంట్లో forgiveness ఒకటి, atonement అంటే ఈ రెండు
చాలా ప్రధానంగా ఆయన చూపించారు. That man, as usual, distorted and misinterpreted the teaching and the truth, and that it fell, as does all else at present, under the glamour and illusion of the astral plane, plus the Visian influence is true. ఆయన చెప్పినటువంటి విషయాన్ని యాజ్ ఇట్ ఈస్ గా తీసుకోలేకపోవడానికి కారణం ఇది. ఎందుకంటే ఆస్ట్రల్ ప్లాన్ లో మనం ఎప్పుడు కూడా ఆస్ట్రల్ ప్లాన్ లో ఉన్నటువంటి చూసేటువంటి వేరుగా ఉంటుంది కదా. ఆయన చెప్పినటువంటిది వేరు, ఆయన చెప్పింది ఫర్గివ్నెస్, అటోన్మెంట్ ఇది. సో దీన్ని రాంగ్ గా ఇంటర్ప్రిట్ చేసుకున్నారు. ఒకటి వాళ్ళు ఆస్ట్రల్ ప్లేన్ లో ఉంటుండడం చేత, ఒకటి ఇంకొకటి పిసియన్ ఏజ్ టైంలో ఇది జరిగింది కాబట్టి దాన్ని రాంగ్ గా ఇంటర్ప్రిట్ చేసుకున్నారు. అందు గురించి మాస్టర్ గారు, మనకి జ్వాల్బుల్ గారు, వీళ్ళు మనకి క్రైస్తు గురించి ఇచ్చినటువంటి వాటికి ఆయన యొక్క విధానములకు సంబంధించినటువంటి విషయములన్నీ కూడా వీళ్ళు మనకి పెంచారు. సరిగ్గా man's thought dominated and distorted the ideal and produced such a damnable doctrine as the elect of God, the chosen of the Lord, on the sole people to benefit by the sacrifice and death of the great Son of God, and who passed due to the merits of the vicarious death into a state of bliss in heaven simply because of an emotional choice which ignores millions of those who have made no such choice, not had the opportunity to do so. The symbolic activity of the great teacher of Nazareth will be properly understood and its significance will be properly appreciated only when group implications are more carefully studied. The meaning of sacrifice and of death come into their rightful place in the human consciousness and the law of giving, which all that entails is correctly understood and applied. Those who thus sacrifice are the solar deity. సో సాక్రిఫైస్ అన్నటువంటి దాన్ని ఈ భూమి మీద ఉన్నటువంటి జీవుల్ని వీళ్ళని అప్లిఫ్ట్ చేయడానికి ది క్రైస్ట్ అన్నటువంటి ఆయన సాక్రిఫైస్ చేశారు అన్నటువంటిదిగా చెప్తారు. దానికి అక్కడ సాక్రిఫైస్ అన్నటువంటిది ఏమిటి? ఈ చోట్ల సాక్రిఫైస్ అన్నటువంటిది ఒకటి సాగుతోంది. అందులో ప్రతివాడు కూడా ఈ సాక్రిఫైస్ అన్నటువంటి ప్రిన్సిపల్ని చక్కగా అవగాహన చేసుకోవడం, దాని విధంగా వాడు మరల్చబడటం అన్నటువంటిది ప్రధానం. సో క్రైస్ట్ ఆయన యొక్క లైఫ్ని సాక్రిఫైస్ చేశారట. అంటే ఏంటంటే 10 మందికి కావాల్సినటువంటి పనులు చేసి పెట్టడంలో వాళ్ళ యొక్క పర్సనాలిటీస్ని అర్పించడం అన్నాడు. దీన్నే క్రూసిఫిక్షన్ గా మనం 4th ఇనిషియేషన్ కి సంబంధించినటువంటి విధానంగా మనకి ఇనిషియేషన్ సోలార్ లో కూడా మనం ఈ విషయం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. దీని గురించి ఫర్దర్ గా నెక్స్ట్ క్లాస్ లో ఈ పాయింట్స్ మనం చెప్పుకున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీస గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి.